ఏంటి మామ ఆలోచిస్తున్నావు? నా గురించేనా? కాదు, మా పిన్ని గురించి ఆలోచిస్తున్నాను. ఆవిడ గురించి ఆలోచించడానికి ఏముంది మామా? అదేంటి సీత, తను మా పిన్ని. చనిపోయింది అనుకున్నది ప్రాణాలతో తిరిగొచ్చింది. ఒకవైపు సంతోషం, ఇంకోవైపు బాధగా ఉంది. థ్యాంక్స్ రామ్, కనీసం నువ్వైనా నా గురించి ఆలోచిస్తున్నావు. మీ పెన్ని ప్రాణాలతో తిరిగొచ్చినందుకు సంతోషం, మరి బాధెందుకు? పిన్ని లేదు అని నాన్న విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి? ఆ విషయం ఆవిడ కదా ఆలోచించాలి. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు మామా? నేను ఆవిడ కొడుకుని సీత. పిన్ని నాకు అమ్మలాంటిది. తను బాధపడకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. నిజంగా నువ్వు నా కొడుకు అనిపించావు రామ్. ఈ అమ్మ గురించి నిజాయితీగా ఆలోచిస్తున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవిడగారు ఇక్కడే ఉన్నట్టున్నారు. నువ్విక్కడే ఉన్నావా అత్త? చెప్తాను సంగతి. పిన్నికి అన్యాయం జరగకూడదు సీత. తన స్థాయి, స్థానం, విలువ, గౌరవం ఎక్కడా తగ్గకూడదు. సరే మామ, కాసేపు మీ పిన్ని విషయం పక్కన పెడదాం. మావయ్యకి విద్యాదేవి టీచర్కి పెళ్లి జరగలేదు అనుకుందాం. మీ పిన్ని మొన్న చచ్చిపోలేదు, మళ్ళీ తిరిగి రాలేదు అనుకుందాం. ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అనుకుందాం. ఒకవేళ ఎప్పుడైనా మీ అమ్మ సుమతి తిరిగి వచ్చిందే అనుకో, అప్పుడైనా మావయ్య సుమతి అత్తమ్మను భార్యగా స్వీకరిస్తారు కదా. అప్పుడు కూడా మీ పిన్ని విషయంలో ఇంతే ఫీల్ అవుతావా? మీ అమ్మను పక్కన పెట్టి మీ పిన్ని స్థాయి, స్థానం గురించి ఆలోచిస్తావా? అప్పుడు మీ అమ్మకి న్యాయం జరగాలనుకుంటావా, లేక మీ పిన్నికి న్యాయం జరగాలనుకుంటావా? చెప్పు మామా, అప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తావు? ఎప్పుడైనా నేను మా పిన్ని గురించి ఆలోచిస్తాను సీత. మా అమ్మ నన్ను కనుండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నన్ను ప్రీతిని పెంచింది, మా బాగోగులు చూసుకుంది మా పిన్ని. మా అమ్మ వదిలేసి వెళ్ళిన బాధ్యతల్ని మా పిన్ని నెరవేర్చింది. ఇటు ఫ్యామిలీని, అటు కంపెనీని ఒంటి చేత్తో నడిపించింది. అలాంటి పిన్నికి నేను జీవితాంతం రుణపడుంటాను. మా అమ్మ అంటే నాకు ఇష్టం, గౌరవం రెండూ ఉన్నాయి. అలా అని పిన్నిని తక్కువ చేయలేను. అమ్మతో సమానంగా చూస్తాను. అయినా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు కదా, ఎలా తిరిగొస్తుంది? అమ్మ లేనప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి అర్థమే లేదు సీత. మీ అమ్మ ప్రాణాలతో తిరిగొచ్చింది మామా. కాకపోతే తన రూపం మారిపోయింది. ఆ నిజాన్ని త్వరలోనే బయట పెడతాను. ఇలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తాయి సీత? ఏదో ఆలోచించానులే మామా. సరే మామా. ఈ పాలు తాగు. నిద్ర వస్తుంది, పడుకుందాం. ఏ, అప్పుడే నిద్రపోదామా? మీ పిన్ని గురించి ఆలోచించి ఆలోచించి నువ్వు అలసిపోయావు కదా, పడుకో. అంత కోపం ఎందుకు? అయినా నాన్న పెళ్లి విషయంలో నేనేం మాట్లాడనని చెప్పాను కదా. అవును, కానీ పిన్ని గురించి మాత్రం ఆలోచిస్తావు.
రామ్ నా గురించి ఆలోచించిన విద్యాదేవి సుమతి అని తెలిస్తే నాకు రిస్క్ అవుతుంది. త్వరగా దీనికి సొల్యూషన్ వెతకాలి. ఇప్పుడే నీ మంచితనం గురించి విద్యాదేవితో చెప్తున్నాను. మా గురించి నువ్వు అర్థం చేసుకుంటావు అన్నాను. పిన్ని లేదు అని నాన్న విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి? ఒకవైపు సీత, ఇంకోవైపు సుమతి నాతో ఆడుకుంటున్నారు. సీత మాట రామ్ విన్నా, సుమతి మాట జన విన్నా ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోతుంది. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి మహాలక్ష్మి, రాత్రి జరిగిన దాని గురించి ఫీల్ అవుతున్నావా? ఆయన నీ రూంలో కాకుండా నా రూంలో ఉన్నందుకు బాధపడుతున్నావా? మేం మళ్ళీ ఒకటైనందుకు తట్టుకోలేకపోతున్నావా? నేను మరీ అంత వీక్ మైండ్ కాదు సుమతి. కవర్ చేయకు. నేను నీ ఫ్రెండ్ని. నీ జాతకం నాకు తెలీదా? ఒకప్పుడంటే నీ గురించి సరిగ్గా తెలియక నిన్ను గుడ్డిగా నమ్మాను. నా ఇంటిని, కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్ళాను. తిరిగి వచ్చి నేను సుమతిని అని తెలిసి కూడా ఎన్నోసార్లు నన్ను ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేశావు. కానీ నేను నీ విషయంలో అలా చేయను. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, అందుకు నీకు అవకాశం ఇస్తున్నాను. నేను స్టేషన్లో ఉన్నప్పుడు నేను సుమతిని కాదు అని చెప్పమన్నావు. నా గురించి ఎవ్వరికీ తెలియకూడదన్నావు. అప్పుడే నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తాను అని చెప్పావు. ఇప్పుడు నేను నీకు షరతు పెడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే అందరి ముందు నేను సుమతిని అని ఒప్పుకోవాలి. నా గురించి అందరికీ చెప్పాలి. ఈ డీల్ నీకోకే అయితే ఈ ఇంట్లో నీకో రూమ్ ఉంటుంది, టైంకి ఫుడ్ ఉంటుంది. ఇంకాపుతావా? నీ దయా దాక్షణ్యాలు నాకు అవసరం లేదు. అయినా సుమతిలో ఆర్డర్ ఇస్తున్నావేంటి? నువ్వు ఇంకా విద్యాదేవివే. నిన్ను విద్యాదేవిగానే జన పెళ్లి చేసుకున్నాడు. నువ్వు సుమతివని నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఆ విషయం తెలియడానికి ఎంతో టైం పట్టదు మహాలక్ష్మి. నువ్వు నాకు జనాకు మధ్యలో వచ్చి మమ్మల్ని విడదీశావు. సీత సాయంతో మళ్ళీ మేము ఒకటయ్యాం. అదే సీత సాయంతో నేను సుమతిని అని అందరికీ తెలిసేలా చేస్తాను. అంతకు ముందే నువ్వు ఎవరో అని బయటికి చెప్పుకోలేని పరిస్థితిని తీసుకొస్తాను. నీకు సహాయం చేస్తున్న సీతను నీ నుంచి దూరం చేస్తాను. జానాని నా వైపు తిప్పుకొని నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. ఆ పరిస్థితే వస్తే నేను తగ్గను. ఒకసారి కోల్పోయింది మళ్ళీ మళ్ళీ కోల్పోడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడు నాకు తోడుగా సీత ఉంది. మేమిద్దరం కలిసి నీ సంగతి తేలుస్తాం. అదే చూద్దాం. ఈ మహాలక్ష్మి గురించి మీ ఇద్దరికి తెలిసింది గోరంతే. నేనేంటో మీకు పూర్తిగా తెలిసేలా చేస్తాను. ఈవిడ మళ్ళీ పిలిపించింది. ఈసారి ఏం ప్లాన్ వేసిందో ఏంటో. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఆల్ ఓకేనా? నాట్ ఓకే. నేను లేని టైంలో నా ఇంట్లో చాలా మారిపోయాయి. సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఆపోజిట్గా ఉన్నాయి. మీ ప్లాన్ రివర్స్ అయినప్పుడే మీ ఫేట్ రివర్స్ అయింది మేడం. మీ ఇంట్లో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఎస్పీగా పనిచేసిన వాడు హోంగార్డ్ స్థాయికి పడిపోతే ఎలా ఉంటుందో మీ పరిస్థితి అలా ఉంటుంది. అంతే కదా మేడం? ఐఎమ్ సో పిటీ యూ.
మీ సింపతి కోసమో సలహా కోసమో నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించలేదు. నా మీద ఒకరు జాలి చూపిస్తే నాకు కోపం వస్తుంది. సారీ మేడం. నేను ఇంట్లో లేని టైంలో సీత అతి తెలివిగా ఆలోచించి జనాకి సుమతికి పెళ్లి చేసింది. ఇప్పుడు నా ప్లేస్లో సుమతి కంటిన్యూ అవుతోంది. అది ఆగాలి. ఆ ఇంట్లో మళ్ళీ నా హవా కొనసాగాలి. అయితే సుమతిని ఏదో కేసులో ఇరికించి జైలుకు పంపించమంటారా మేడం? సుమతిని కాదు, సీతని ఇరికించాలి. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. సీత లేకపోతే ఆ సుమతి ఏమి చేయలేదు. సుమతి అంటే దిక్కు మొక్కు లేనిది. కానీ సీత అలా కాదు కదా మేడం. మీ అబ్బాయి రామ్ సీతకి సపోర్ట్ చేస్తాడు కదా. విషయం నా దాకా వస్తే రామ్ నాకే సపోర్ట్ చేస్తాడు. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరొక పని చేయాలి. ఏంటి మేడం? నేను బెంగళూరు ప్లాన్ చేసిన ముందు రోజు నా కారు ఓ మెకానిక్ షాప్లో సర్వీసింగ్కి ఇచ్చాను. వాడు అదే రోజు నాకు కార్ డెలివరీ ఇచ్చాడు. నెక్స్ట్ డే నేను కారులో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అందువల్లే యాక్సిడెంట్ అయింది. అంటే ఆ మెకానిక్ మీ కారు సరిగ్గా చెక్ చేయకుండా డెలివరీ చేశాడనమాట. అవును, నేను ఆ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి వాడి కోసం చూశాను. యాక్సిడెంట్ విషయం తెలిసి వాడు షాప్ మూసేసి ఎక్కడికో పారిపోయాడు. మీరు వాణ్ణి పట్టుకోవాలి. అదెంత పని మేడం? వాడెక్కడున్నా పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తాను. అది త్వరగా జరగాలి. వాడు దొరికితే సీతని సక్సెస్ఫుల్గా ఇంట్లో నుంచి పంపించేయగలను. అదేలా మేడం? వాడికి సీతకి సంబంధం ఏంటి? ముందు వాణ్ణి పట్టుకురండి, తర్వాత ప్లాన్ చెప్తాను. ఓకే మేడం, రేపట్లోగా పట్టుకుంటాను. బాయ్ మేడం. హ్మ్. ఓసే సీత, ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. సడన్ గా ఈ గుడి ప్రోగ్రాం పెట్టారేంటి? మనకు పెళ్ళయింది. ఇంట్లో వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి దర్శించుకుంటే మంచిది అనుకున్నాను. మిగతా వాళ్ళు రాము అన్నారు. అందుకే రామ్ సీతల్ని తీసుకొచ్చాను. మీ పెళ్లి జరిగింది కూడా ఈ గుళ్ళోనేనా టీచర్? సారీ అత్తమ్మా. అత్తమ్మ, విద్యాదేవి టీచర్ ఇప్పుడు మావయ్యని పెళ్లి చేసుకుంది కాబట్టి అత్తమే కదా అవుతుంది. మీకు అమ్మ అవుతుంది. అమ్మ అని పిలవడం ఇష్టం లేకపోతే పిన్ని అని కూడా పిలవచ్చు. బలవంతం ఏమీ లేదు రామ్. ఎలా పిలవాలనిపిస్తే అలా పిలు. పదండి. బాగున్నారమ్మా? బాగున్నారా బాబు? బాగున్నాం పంతులు గారు. ఆ రోజు నేను మా మామ ఈ గుడికొచ్చినప్పుడు మాకు 2 ప్రమిదలిచ్చి దీపాలు వెలిగించమని చెప్పారు. గుర్తుందమ్మా, మీ 2 దీపాలు తెల్లవారే వరకు వెలిగే కదా. వెలిగే పంతులు గారు. నేను మామ ఎంతో సంతోషించాము. ఆ రాత్రంతా తన 2 దీపాల గురించి చాలా టెన్షన్ పడింది పంతులు గారు. పోన్లే బాబు, శుభవార్త చెప్పారు. మీరు వెలిగించిన 2 దీపాల్లో ఏది కొండెక్కినా చాలా అరిష్టం జరిగేది. దేవుడి దయ వల్ల ఏ దీపం కొండెక్కలేదు పంతులు గారు. అంతా బాగా జరిగింది. సంతోషంగా ఉంది. నిన్న ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంది మీరే కదా? అవును పంతులు గారు, వీళ్ళు మా కొడుకు కోడలు. కుటుంబ సమేతంగా వచ్చారన్నమాట. శుభం. ముందు మావయ్య అత్తయ్యల పేరు మీద, ఆ తర్వాత మా పేర్ల మీద అర్చన చేయించండి పంతులు గారు. మావయ్య గారి పేరు జనార్దన్, అత్తమ్మ పేరు సుమతి. సుమతి కాదు, విద్యాదేవి.
ఆ, అదే విద్యాదేవి. మా పేర్లు సీతారాం, వశిష్ఠ గోత్రం గుర్తుందమ్మా? సీత, రామ్, ఆ పక్క గుడికి కూడా వెళ్ళరండి. అలాగే అత్తమ్మా. మ్. రామమ్మా. పంతులు గారితో మాట్లాడాలి, కానీ ఈయన ముందు ఎలా? ఒక నిమిషం. మ్. హలో, పంతులు గారు, ఒక్క నిమిషం. మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండమ్మా. ఇందాక మా కోడలు సీత మీతో మీరిచ్చిన 2 దీపాలు వెలిగాయని చెప్పింది కదా, అవునమ్మా, అదెంతో శుభం. కానీ అందులో సీత వెలిగించిన దీపం కొండెక్కింది పంతులు గారు. ఏంటమ్మా మీరు చెప్పేది? అవును పంతులు గారు, మధ్యరాత్రి సీత వెలిగించిన దీపం కొండెక్కింది. ఆ విషయం సీతకు తెలియదు. దీపం కొండెక్కిందని తెలిస్తే సీత బాధపడుతుందని సీతకు తెలియకుండా నేను మళ్ళీ ఆ దీపం వెలిగించాను. వాళ్ళు వెలిగించిన 2 దీపాల్లో ఏ దీపం కొండెక్కినా వాళ్ళ మధ్య గొడవలు వచ్చి విడిపోతారు అని మీరు చెప్పారట. అవునమ్మా, అలా జరగటం అస్సలు మంచిది కాదు, చాలా అరిష్టం. ఆ భయంతోనే సీతారాంలను తీసుకొని మీ దగ్గరకొచ్చాను పంతులు గారు. మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి. పరిష్కారమా? నమస్కారం పంతులు గారు. ఆ రోజు మీరు చెప్పింది నిజమైంది. నేను మా ఆవిడ వెలిగించిన దీపాలలో మా ఆవిడ వెలిగించిన దీపం కొండెక్కింది. తనకు అనుకోకుండా గుండెపోటొచ్చి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? మీకు ప్రమిదలిచ్చి నెలపైనే అయింది. దీపం కొండెక్కిందని ఇప్పుడొచ్చి చెప్తున్నారా? అప్పుడే వచ్చి ఉంటే ఏదైనా పరిష్కారం దొరికేదేమో కదా. ఇప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం తప్ప ఏమీ చేయలేదు. హలో, ఏంటి వస్తున్నాడు? మా ఆవిడ చనిపోయిందంట. పంతులు గారు, ఇప్పుడు మా సీత పరిస్థితి ఏంటి? తనకేం కాదు కదా? కీడంటే అందరికీ ఒకేలా జరగాలని ఏం లేదమ్మా. ప్రాణహాని లేకపోయినా రామ్ సీతల మధ్య ఎడబాటు రావచ్చు. ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోవచ్చు. నేను ఈ విషయమే ఆ రోజు కూడా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? మన వంతు మానవ ప్రయత్నమైతే చేద్దామమ్మా. ఆ పైన ఆ భగవంతుడి దయ. వచ్చి